అసెంబ్లీకి లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా రేపు పోలింగ్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా తమకున్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు పరిపాలన అందరికీ, సామాన్యులకి, పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ మంచి పరిపాలన అందించి మళ్ళీ తిరిగి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో రేపు ఎన్నికలకు వెళ్తాము. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే విజయవాడ లోక్సభకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీకి, అలాగే కేసీఆర్ నాని గారు లోక్సభకి పోటీ చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఈ విజయవాడ నగరం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి పోలింగ్లో మీరందరూ పాల్గొనాలి. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి శాసనసభకు, లోక్సభకు మన అభ్యర్థుల్ని గెలిపించాలి. విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీగా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాలి. అలాగే రాబోయే 5 సంవత్సరాలు, జరిగినటువంటి 5 సంవత్సరాల్లో సంక్షేమము, అభివృద్ధి అన్ని విధాలుగా ప్రభుత్వం విజయవాడ నగర ప్రజలకు తోడుగా ఉంది. అట్లాగే రాబోయే 5 సంవత్సరాలు కూడా మరింతగా అభివృద్ధి, సంక్షేమంతో పాటు మన కుటుంబంలో కూడా అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి జరుగుతుందని ఈ సందర్భంలో మీరందరూ రేపు జరిగేటటువంటి పోలింగ్లో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం.